ఏమే నీ పిచ్చి కాకపోతే పుట్టలో గుడ్లు పాలు పోస్తే పిల్లలు పుడతారా? కవల పిల్లలు పుడతారంటండి. షౌకర్ గారి పెళ్ళానికి అలాగే పుట్టారట. నీ చేదస్తం నీది. దీని బదులు ఆ మంచాల మల్లీశ్వరిని కట్టుకున్నా ఈ పాటికి 2-3 పిల్లల తండ్రినై ఉండేవాడిని. మనోవంచ ఫలసిద్ధిరస్తు. స్వీట్స్ తీసుకోండి. ఏంటి విశేషం? మీరు తండ్రిగా పోతున్నారు. ఏమే నిజమా? చిచి లేదే. తల్లిగా పోతుంది ఈవిడ కాదండి, మంచాల మల్లీశ్వరి. అది తెల్లైతే ఈయన తండ్రి అవటం ఏంటి? అంటే అది నేను ఈ ఊరికి ప్రెసిడెంట్ కదా, ఊరందరికీ తండ్రి లాంటి వాడిని అని ఎప్పుడో మాటల సందర్భంలో అన్నా. అది గుర్తు పెట్టుకుని అలా అంటున్నాడు. నువ్వు పూజ చేసుకో. ఆ మంచాల మల్లీశ్వరి విషయం దాని ముందు లీక్ చేస్తావేంట్రా బాబు? మీరు వీక్ అవ్వాలంటే ఆవిడ ముందే కదా లీక్ చేయాలి. నిజంగానే నెల తప్పిందా? 4వ నెల. 3 నెలలేనే అయింది. బుల్లి ప్రెసిడెంట్ గారికి ఇలా ఎదుగుదల ఎక్కువ అనుకుంటా. ఓ నెల అడ్వాన్స్ అయ్యాడు. ఏడ్చినట్టుంది. ఈ బ్యాడ్ న్యూస్ నాకేనా ఇంకా ఊళ్ళో ఎవరికైనా చెప్పారా? ముందు తండ్రికి చెప్పి ఆ తర్వాత ఊర్లో వాళ్ళకి చెప్దామని. గురుగారు ఊరంతా తిరిగితే టైం బొక్క. అమ్మవారి గుడిలో మైక్ ఉంది, అందులో చెప్తే పక్కన కూడా తెలిసిపోతుంది. కరెక్ట్ రోయ్, పద. ఈ విషయం అందరికీ తెలిసిందంటే కొంపలు అంటుకుంటాయి. పుట్టు చప్పుడు కాకుండా ఆ కడుపు ఏదో తీసేయరా. లటుక్కుని తీసేయడానికి తల్లో తెల్ల వెంట్రుక, కడుపు ఖర్చు అవుతుంది. ఎంత అవుద్ది? 10,000. దాన్ని అడగపోయారా? కమిట్మెంట్ మీది, పేమెంట్ ఆవిడదా? అమౌంట్ చాలా ఎక్కువ. అయితే మీ డబ్బు మీ దగ్గర ఉంచుకోండి, దాని కడుపు దాని దగ్గర ఉంటుంది. ఓ 6 నెలల తర్వాత ఆడు బయటకు వచ్చి ఆశలో సగం పట్టుపోతాడు, దోలు తీరిపోతాడు. సర్లే ఇదిగో 10,000 పని పూర్తి చేయి. ఇక మీరు తడుగుడ్డేసి పడుకోండి, మీ కడుపు పోయినట్టే. ఇదిగోండి, పదరా. ఒరే ఏర్ బాబు, మిగతా గడ్డం గీరా, ఊరిల్లు మా ఆవిని తీసుకురావాలరా. ఉండే లైఫ్ రాక నేను ఏడుస్తుంటే వైఫ్ని తీసుకురావాలి గోలవడి. ఏరా బాబ్జీ, ఏంట్రా ఇది? సొక్క. అది మాకు తెలుసు. నేను కుట్టమని ఇచ్చింది ఫుల్ హ్యాండ్స్ కదరా. ఆ ఫ్యాన్స్ కుట్టేవేంటి? గుడ్డ సరిపోలేదు. సరిపోవడం ఏంటి? 3 మీటర్లు ఇచ్చాను కదా. తడి పారేసరికి 1.5 మీటర్ అయింది. కొనేటప్పుడు కొట్టాడు, ఆ రంగులు కూడా లాగదన్నాడు. లాగుద్ది సిరుగుద్ది అంటే నువ్వు కొంటావు మరి. బాయ్యా నీ షర్టు నా లంగా జాకెట్ సేమ్ టు సేమ్. ఏంటి బావా నలుగురిలో గిల్లేస్తావు? పిచ్చి మాలోకం. ఊరే ఎదవా, నా చొక్కా కూడా నొక్కేసి నీ భర్తలకి లంగా జాకెట్ కుట్టేస్తావా? చెయ్యి. నోరుంది కదా నోటుకు వచ్చినాడు వాక్కు. కంపెనీ వాడిని ఒక్కడి కోసం కుటుంబకు తయారు చేస్తాడా? ఇంకెవరు కొనుక్కోరా? ఇంకోసారి నా బట్టలు కుట్టమని నీకు ఇస్తే చొప్పిచ్చి కొట్టు. అదేంటి బావా ఆడిగుడ్డే కదా ఇది. నువ్వు నోరు మూసుకొని లోనకు పదా. టిఫిన్ కా? అక్కడ కూర్చోరా, కాజాలు కుట్టుపో. ఏమయ్యా పోస్ట్ మ్యాన్, మా అబ్బాయికి ఇంటర్వ్యూ లెటర్ రావాలంట, వచ్చిందా? ఏమో ఎవడో తెలుసు. ఆ కట్టలో ఉందేమో ఎత్తుక్క. ఉంటే ఉన్నట్టు లేకపోతే లేనట్టే. ఇదిగో ఉంది. ఎప్పుడు వచ్చింది ఇది? ఆ కట్లోదా ఈ కట్లోదా? ఆ కట్లోదే. అయితే వారం పైన అయింది. నీ ఇది ఐటీ కంపెనీ నుంచి వచ్చిన ఇంటర్వ్యూ లెటర్. ఈ పాటికి ఇంటర్వ్యూ కూడా అయిపోయి ఉంటది. నువ్వే ఏడక్కర్లేదు రే, అక్కడ ఉన్న ఉద్యోగాలే పీకేస్తున్నారు. నీ కొడుకనే ఏం పీకుతాడు? ఊరికి శనిలో దాపరించావు. నీకన్నా శనిగాడు ఎవడు ఉంటాడు? ఇదిగో అరకాసు మమ్మల్ని కౌంటే. నీది 40. నాది నిల్లు. నిల్లా చూపించు. నిల్లు కదా ఫుల్. రేయ్, పొద్దున్నే మొదలెట్టేశారా? రాత్రిదే, ఇంకా ఆపలేదు. ఇలా రాత్రి అనక పగలనక కష్టపడేది ఆ షావుకార్ గారు బాకీ తీర్చడా. మీలో బాకీ తీర్చే కసి, కృషి, పట్టుదల చూసి ఆలోచించకుండా మీ అందరికి అప్పిస్తున్నాను. ఎవరెవరికి ఎంతెంత కావాలో చెప్పండి. నాకు 1000. ఎవరికైనా మనీ ఆర్డర్ వస్తే వెంటనే తీసుకొచ్చి ఇచ్చేస్తా. నాకు 500 చాలండి. తీసుకో. నాకు 1000. ఇదేంటి ఆ నోట్లో ఇవ్వకుండా ఈ నోట్ ఇచ్చావు? ముందు వాటి మీద తలో ఆటోగ్రాఫ్ పెట్టండి. ఆట ఎవరు కొట్టారు? ఈడు హాఫ్ కొట్టాడు, వీళ్ళిద్దరూ ఫుల్ కొట్టారు, నేను ఆట కొట్టాను. రాబడి ఎంత? 4000. ఏది ఇలా ఇవ్వనాయనా? ఎందుకు నాకు జేబుంది. ఇలా ఇవ్వు చెప్తా. ఇవ్వు ఇవ్వు ఇవ్వు. దేనికి? తీసుకో. ఏంటి నా డబ్బు వాళ్ళకి పనిచేస్తున్నా? ఈ 4000 నీ వడ్డీ కింద జమేసుకున్నాను. అసలు 16,000 అలాగే ఉంటాయి. వస్తా. ఈడేంటి గత్తల వచ్చి తన్నుకుపోతున్నాడు? ఆడికి అద్దే. మీరు అలా అప్పు చేసి ప్యాక్ ఆడడం, ఆ తీర్చో కోసం మళ్ళీ ప్యాక్ ఆడడం లాంటివి చేస్తుంటే ఈ జన్మలో మీ బాకీలు తీరో సరే కదా, వాటికి పుట్టే వడ్డీ కూడా తీర్చలేరు. కరెక్టే. కమిటేజ్ వచ్చాం, ఏం చేస్తాం మరి? ఆట వేయాలా తాతాజీ? టైం ఎంత అయింది? 12. అయ్యి బాబోయ్, మా సమరసింహారెడ్డికి లంచ్ టైం అయిపోయింది. ఆటేసాలరా. టైమింగ్ తేడా వస్తే బిర్యానీ పెట్టిన తండ మా వాడు. ఆట కొట్టాడు కదా, ఆడెదుకుంటాడు. సమరం ఉండండి, అది కూడా మీకోసం కదా బాబు. సమరం అన్నా, సింహం సింహం ఇక్కడ ఉన్నావా అన్నా? చూడు నీకేం తెచ్చాను. నీకోసం జీడిపప్పు కోడి ఏడుగా ఏపించి తెచ్చాను. బోన్సి తల్లి కూడట్టినోడు పెంతలికి కోకెట్టాడని పిల్లమున్నా కొడుకులకు జీడి అట్రాలేదు. ఈ బోడి కోడికి మాత్రం జీడిపప్పు పడియా? ఇది కోడి కాదే, నా ప్రాణం.
నా గుండెకాయ. దీన్ని పోడి గీడి అన్నావంటే గుండెకి ఇచ్చేస్తాను. నువ్వు సత్తే ఆ పని నేనే చేస్తాను. చూసేవరా సమరం, నీకోసం పిల్లల్ని పక్కనెట్టేశాను. దీనికి ప్రతిఫలంగా నేను నిన్ను కోరుకునే కోరిక ఒక్కటే. రేపు రాబోయే సంక్రాంతి పందాల్లో మన రాజుగారి ఆదికేశవరెడ్డిని సీల్సి సండాడేయాలి. అది చూసి రాజుగారు నా ముందు తల దించుకోవాలి. ఈ చుట్టుపక్కల మన పేరు మారుమోగిపోవాలి. అబ్బాయి ఇలా నొక్కు, ఈనాడికి బాగుంటది. ఇలా లాగు, జ్యోతికిద్దాం. మీ ఫోటో అదేం చేసుకుంటుందండి? ఒరే యాదవా, జ్యోతి అంటే కుంటే అక్కడ కూతురు కాదు, ఆంధ్ర జ్యోతి. ఈ పోసు కూడా తీసుకో, సాక్షికిద్దాలి. ఇక చాలేరా, వెళ్ళి ప్రింట్లేసి తీసుకురా. అలాగేనండి. ఎలా సూర్యవా అయ్యా, మన పోజులు ఎలా ఉన్నారా? చూడటానికి 2 కళ్ళు చాలు అంటే నమ్మండి. నిజమే? అబ్బే అరే, ఆ లాస్ట్ పోజ్ అయితే మరీ మీరు పుంజు మీద చేసినట్లేదండి. పులి మీద చేసి దిగినట్టుందండి. మన ఆదిగాడి దర్పమే అంతరా. మీరేంటండి సడన్ గా ఫోటోలు కార్యక్రమం పెట్టారు? రేపు వచ్చే సంక్రాంతి మన ఆదిగాడిని బరిలో తీసినాం కదరా. పందెం నెగ్గాక ఫోటోలు పేపర్లో వేద్దారని. ఓహో, దాంతో ఈ బొబ్బర్లంక సాగి సూర్యనారాజు గారు ఏంటో, దీని పౌరుషం ఏంటో జిల్లా మొత్తం తెలియాలరా. ఇదిగో కొత్త నూనె రాసి లోపలెట్టు. ఆ రాతాను కానండి, దీంతో మీ తాతగారు 100-150 మందిని నరికారని చెప్పుకుంటారు కదండి. మరి మీరేటండి దీన్ని ప్రతి సంవత్సరం బయటికి చేయడం నోరటం, గోపెన్ నూనె రాసి లోపలెట్టండి తప్ప ఎప్పుడు ఎవరిని నరకరు. సిగ్గులేదండి మీకు? జనం అనుకుంటే నాకే సిగ్గేస్తుందండి. ఏం చేస్తాం మరి? ఆ రోజులో పౌర హక్కులు పోలీసు వాళ్ళు లేరు కాబట్టి పొలోమట నరుక్కుపోయాడు మహానుభావుడు. ఈ రోజులో అలా చేసామనుకో బొక్కలు బట్టి కొళ్ళు పొడిసేస్తారు అన్నట్టు దీనికి పిలిచెట్టేడురా. ఇంకా లేదండి. ఆ తాదాసిగడు ఎక్కడ చచ్చాడు? ఎక్కడ చచ్చానండి బాబు? ఏరా దీనికి మేదట్లేదే? దీనికి అన్ని మీ పోలికలే వచ్చాయి. ఏడుగా లేకపోతే కూలింగ్ వాటర్ కూడా తాగట్లేదు. అందుకే ఏడుగా జీడిపప్పు కూడా వేపించి తెస్తాను. రాజుగారి కోడు అల్లా టప్ప తిండిది ఎందు. ఎవర్రాది? ఇదో ఆగు నిన్నే. నేనే బావా. అదేంటి బావా, దొంగోళ్ళలో ముసుకేసిన అలా పారిపోతున్నావు? పరిస్థితి అలాంటిది. మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు. మా అన్నయ్యకి చెప్పిపోదామని చెవిట్లంకి వెళ్తూ దారే కదా నిన్ను పలకరించిపోదామని బొబ్బర్లంకి వచ్చి వారం రోజులైంది. కడీపులంకలో అమ్ముందో పోయిందో కూడా తెలీదు. ఓసారి వెళ్ళి వచ్చేస్తాను బావా. బలేటోడివే. సాగి సూర్యనారాజు గారు ఇంటికి వచ్చి పట్టుమని 10 రోజులు అనుకుంటే వెళ్ళిపోతావా? ప్రజల దగ్గర నాకు మాట వచ్చేది. మరి ఈ లోపల ఈయన ఏమైనా తెలియక ఫ్యామిలీ మొత్తానికి గుండు చూద్దామా? నువ్వు నోరుమయ్యవా. ఇదిగో బావా, 2 రోజుల్లో పులసలు వచ్చేస్తాయి, తినేసి వెళ్ళిపోదు. కానీ నాకు పులసలు వద్దు, నేను మా ఊరు వెళ్ళిపోతాను బావా. ఓ నిలుతాటి. ఇదిగో నా మాట కాదని బయట అడిగెట్టావు అనుకో, కాళ్ళు 2 నరికేసి పొలం అంటించగలను. నరికేస్తారు రండి. మీరు కాళ్ళు లేకుండా ఊరు వెళ్తే బాగోదు. మా బావి ఇంటికి చుట్టంగా రావడం కంటే రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఖైదీగా వెళ్ళటం మంచిది. మరే బయటికి రావడానికి రిలీజ్ డేట్ ఒకటి ఉంటుంది. మరి కోపంతో కొట్టి చంపేవాళ్ళని చూసాం కానీ ఇలా ప్రేమతో పెట్టి చంపేవాళ్ళు మిమ్మల్ని చూస్తున్నాం. మా వంశం వాళ్ళాడుదా అన్నట్టు మన ఆదిగాడి పౌరుషం బాగా పెరగాలి కదా. రాయలసీమ నుంచి రాగులు, సజ్జలు, జొన్నలు తెప్పించు. ఆ కోళ్ళ సంగతి కాస్త పక్కనెట్టి ముందు నా కాళ్ళ సంగతి చూడు. మళ్ళీ నీ కాళ్ళకేమైందే? అయ్యో, నడవనివ్వదు మడవనివ్వదు, ఒకటే మోకాళ్ళ నొప్పులు. వయసు వచ్చాక కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు రాకుండా పురుటి నొప్పులు వస్తాయిటే ఓ ఏపుకు తినేస్తున్నావు. పాలు చూపించలేకపోయారా? చూపించుకోవడం ఏంట్రా? ఏ సోదా, నిమ్సు, కిమ్సు, అపోలో, కేర్ అన్ని హాస్పిటల్ చూపించా. చూపించాల్సింది ఆసుపత్రులు కాదండి, అందులో డాక్టర్లకి. ఏట్రా కామెడీయా? లేకపోతే ఏంటండి, బెండప్పారావుకి చూపించారా? ఏంటి మన ఊరోడా? ఆడి వల్ల ఏమవుతుంది? ఆడు బొడ్డ డాక్టర్ కదా. బొడ్డోడు బొడగోడు అని తీసి పారేయకండి. ఆడి కాలు మీద చెయ్యేసాడంటే కాదండి నొప్పి. అయితే రేపు సారా రమ్మను.